పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. హీరోలంటే కెమెరా ముందు హీరోయిజాన్ని చూపించేసి జిమ్మిక్కులు చేసేసి సైలెంట్గా పక్కకు తప్పుకోవట్లేదు. కెమెరా ముందు చేసే ఫీడ్స్ కోసం కెమెరా వెనకాల రేయనక పగలనక కష్టపడుతున్నారు. వాళ్ళు మేకఓవర్ కోసం పడుతున్న కష్టం చూసిన వాళ్ళు సినిమాలు ఎలాగైనా సరే క్లిక్ అవ్వాలరా బాబు అని మనసారా కోరుకుంటున్నారు. పెద్ది నుంచి రామ్ చరణ్ బర్త్డేకి రిలీజ్ అయిన వీడియో చూసారా? ఒక్కటంటే ఒక్క ఫ్రేమ్ కూడా గ్రాఫిక్స్ యాడెడ్ లేదు అన్నది మేకర్స్ సగర్వంగా చెబుతున్న మాట. రామ్ చరణ్ పడిన కష్టానికి ప్రతిఫలమిది అంటూ హ్యాపీగా షేర్ చేసుకున్నారు మేకర్స్. ఎంత కమిట్మెంట్ ఉంటే ఈ రేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందో కదా అని విస్తుపోతున్నారు జనం. సౌత్ ఇండియాలో రీసెంట్ టైమ్స్లో ఇంత వర్కౌట్ చేసిన వారెవరు అని ఆరా తీస్తున్నారు. రామ్ చరణ్ గురించే కాదు, ఆయన స్నేహితుడు శర్వానంద్ గురించి కూడా ఈ రకమైన మాటలే సాగుతున్నాయి. బైకర్ కోసం శర్వానంద్ చేసిన వర్కౌట్స్, ఫిజికల్ చేంజ్ అందరినీ ఫిదా చేసేస్తోంది. ఒక సినిమా మీద ఇంత ప్యాషన్ ఉంటుందా, మరీ ఇంతలా కష్టపడతారా అంటూ మాట్లాడుకునేలా చేస్తోంది. రీసెంట్గా తారక్ లుక్స్ చూసిన వారు కూడా నీల్ సినిమా కోసం తారక్ ఇంతలా ఎందుకు మారారు అని మాట్లాడుకుంటున్నారు. ఫిజికల్ ఫిట్నెస్లోనూ, క్యారెక్టర్కి కావలసిన షేప్లోకి మారడంలోనూ మన హీరోలు ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదని ఇష్టంగా చెప్పుకుంటున్నారు. కెరియర్ పీక్స్ మీదున్నప్పుడు పెళ్లి చేసుకోవడం, ఆ వెంటనే గర్భం దాల్చడం, కొన్నాళ్లకు మళ్లీ సెట్స్ మీదకొచ్చేయడం. మరి ఈ ప్రాసెస్ వాళ్ళ ఫిజిక్ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? గతంలో ఉన్నంత ఫిట్గా కనిపిస్తున్నారా? వై నాట్ అంటున్నారు మన నాయకులు. హాయిగా తమ పని తాను చేసుకుపోవడానికి రెడీ అంటున్నారు. పోస్ట్ ప్రెగ్నెన్సీ రీసెంట్గా ఒక అవార్డుల వేడుకకు హాజరయ్యారు కియారా అడ్వాణీ. మునుపున్నంత ఫిట్గా ఉన్న ఆమెను చూసి వావ్ అనకుండా ఉండలేకపోయారు జనం. అలా ఎలా సాధ్యం అంటూ ఆరా తీసేవాళ్ల సంఖ్య చాలానే ఉంది. పాప పుట్టాక ఆడ పులిగా మారాను అంటున్నారు కియారా. కెరియర్ పరంగా తానెప్పుడూ ప్రొఫెషనల్గానే ఉంటానని, ఆ ప్లానింగ్ ఇప్పుడు చాలా ఉపయోగపడుతోందని అన్నారు. సినిమాలు చూడటం, సినిమాల గురించి మాట్లాడటం, షికార్లకు వెళ్లడం ఎందులోనూ మార్పు రాలేదన్నారు. మరింత ఫిట్గా ఉండాలన్న ఉత్సాహం వస్తోందన్నారు మిసెస్ మల్హోత్రా. పాప పుట్టాక అలియా కూడా మునుపటిలాగా మారారు. స్క్రీన్ మీద ఏమాత్రం చేంజ్ లేదు. అందుకు ఫిట్నెస్ ట్రైనింగ్ చాలా ఉపయోగపడిందని, ఫ్యామిలీ సపోర్ట్ మరచిపోలేనని చెప్పారు అలియా. పాప పుట్టాక ఇంట్లో కాసింత ఎక్కువ సమయాన్ని గడిపిన లేడీ దీపికా పదుకోన్. జీవితం మునుపటిలా లేదన్నారు దీపిక. ప్రపంచమంతా పాప చుట్టూనే ఉన్నట్టుందని చాలాసార్లు షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం దీపికకు మల్టిపుల్ ప్రాజెక్టులు సెట్స్ మీదున్నాయి. మరి వీటితో ఈ బ్యూటీ ఎలా అలరించడానికి సిద్ధమవుతున్నారో లెట్స్ వెయిట్ అండ్ సీ. యంగ్ హీరోస్ ఇప్పుడు సినిమాలతో మాత్రమే కాదండోయ్, ఓటీటీ కాంటెంట్తో కూడా క్లిక్ అవ్వాలనుకుంటున్నారు. ప్రేక్షకులకు దగ్గర కావడమే మనకు ముఖ్యం, ఏ ప్లాట్ఫామ్ అయితే ఏంటి అని ఫిక్స్ అయిపోతున్నారు. మరి అలాంటి వాళ్ళెవరో చూసేయండి. డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు జోరు పెంచేశారు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే ఓటీటీలో ఓ సిరీస్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. వెంకీ అట్లూరి ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తారన్న టాక్ నడుస్తోంది. కెరియర్ని ఒక పద్ధతిగా ప్లాన్ చేసుకుంటున్న కిరణ్ అబ్బవరం సైతం ఒక సిరీస్లో నటిస్తున్నారిప్పుడు. సుధీర్ బాబు హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో గల్లీ అనే సిరీస్ తెరకెక్కుతోంది. రీసెంట్గా వరుస ప్రాజెక్టులతో మెప్పిస్తున్న తేజ సజ్జా ది ట్రైటర్స్ రియాలిటీ షో హోస్ట్ చేస్తున్నారన్న టాక్ ఈ మధ్య హాట్ టాపిక్ గా మారింది. ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా వినోద్ అనంతోజు దర్శకత్వంలో తక్షకుడు మూవీ రూపొందుతోంది. ఈ సినిమా కోసం కూడా ఓటీటీ ప్రేక్షకులు ఇష్టంగా వెయిట్ చేస్తున్నారు. డిఫరెంట్ కాంటెంట్తో అలరిస్తారు అనే పేరుంది ఆనంద్ దేవరకొండకు. అతీంద్రియ శక్తులు, నేర నేపథ్యంతో థ్రిల్లర్గా మెప్పించింది దూత. ఈ సిరీస్కిప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది. ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకు కూడా వెళ్లే అవకాశాలున్నాయి. ప్రస్తుతం వృషకర్మతో బిజీగా ఉన్న చైతు దూత విశేషాల్ని ప్రేక్షకులతో పంచుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. సినిమా ఇండస్ట్రీ ఎవరికి పదే పదే అవకాశాలివ్వదు. వచ్చే ఒక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆ ఒక్కో ఛాన్స్ని పట్టుకోగలగాలి. వాటి ద్వారానే సక్సెస్ అవ్వాలి. కానీ సక్సెస్లు పెద్దగా పలకరించకపోయినా అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి కృతి శెట్టికి. ఈ కన్నడ బ్యూటీ సమ్మర్లో ప్రూవ్ చేసుకునే అవకాశాలున్నాయా మరి? లెట్స్ వాచ్.
ఉప్పెన సినిమా చూసిన వారెవరూ బేబమ్మని మరచిపోలేరు. ఈ లేడీ టాప్ చైర్లో ఏలడం ఖాయం అనుకున్నారంతా. ఆమె ఏ సినిమా చేసినా, ఏ వేడుకకు హాజరైనా అలా చూస్తూ ఉండిపోయేవారు కుర్రకారు. సక్సెస్లు పలకరించకపోతే వారు మాత్రం ఎన్ని రోజులని బ్యాకప్ ఇస్తారు అన్నట్టుంది పరిస్థితిప్పుడు. హిట్లు లేనంత మాత్రాన బేబమ్మకు అవకాశాలేం తగ్గలేదు. ఎప్పటికప్పుడు ఛాన్స్లు పలకరిస్తూనే ఉన్నాయి. అయినా బాక్సాఫీస్ దగ్గర డీలా పడ్డ ప్రాజెక్టులు అమ్మడికి బ్యాడైపోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు తేవడం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి సాధ్యపడుతుందా? నయనతార హస్బెండ్ విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ప్రదీప్ రంగనాథన్ నటించారు. ఈ సినిమా ఏప్రిల్లో రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఈ మూవీతో అయినా బేబమ్మకు సాలిడ్ హిట్ పడాలని కోరుకుంటున్నారు జనాలు. ఈ సినిమా సక్సెస్ అయితే నెక్స్ట్ అనిల్ రావిపూడితో చేసే సినిమాకి కూడా మంచి హెల్ప్ అవుతుంది. అనిల్ డైరెక్షన్లో కళ్యాణ్ రామ్తో కృతి జోడీ కడతారన్నది వార్త. అతి త్వరలోనే ఈ మూవీ ఓపెనింగ్ జరగబోతోంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. కొత్త అనే పదంలోనే ఒక మ్యాజిక్ ఉంటుంది కదా, వినేవాళ్ల మనస్సుల్ని మెస్మరైజ్ చేసేస్తుంది ఈ పదం. అందుకే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలంటే మీనమేషాలు లెక్క పెట్టడం లేదు మన స్టార్స్. ఎండలున్నాయా, మండుతున్నాయా అని కూడా మనసుకు తీసుకోవట్లేదు. పదండి ముందుకి అంటూ దూసుకుపోతున్నారు. స్టార్ హీరోల ఈ ముందడుగు గురించే మాట్లాడుకుందాం. హ్యావ్ ఎ లుక్. మెగాస్టార్ స్పీడ్ మామూలుగా లేదుగా. ఒకవైపు మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా సెలబ్రేషన్స్, ఇంకోవైపు విశ్వంభర పోస్ట్ ప్రొడక్షన్స్. ఓస్ జస్ట్ ఇంతేనా అంటే వాటింతే, ఇంతే కాదు అంతకు మించి అని ఆన్సర్ వినిపిస్తోందిక్కడ. మెగాస్టార్ చిరంజీవి నయా ప్రాజెక్టుకు అన్ని రకాలుగా రెడీ అయిపోయారు. హాట్ సమ్మర్లో బాబీ కోసం సెట్స్కి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మెగా బాస్. ఏప్రిల్ నుంచి వీరి కాంబో మూవీ స్టార్ట్ కాబోతోంది. వాల్తేరు వీరయ్యను మించిన స్క్రిప్ట్తో ఈ కాంబో ముందుకు కదులుతోందన్నది సమాచారం. మెగాస్టారే కాదండోయ్, ఏప్రిల్ నుంచి సెట్ చేంజ్ అంటున్నారు ప్రభాస్ కూడా. ది రాజాసాబ్ రిజల్ట్ని పక్కన పెట్టేసి చకచకా మిగిలిన పనులు చేసుకుపోతున్నారు డార్లింగ్. ఆల్రెడీ ఫౌజీ, స్పిరిట్ షూట్స్ సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. మరి మీరు మాత్రం ఎందుకు ఖాళీగా ఉండాలి? నా పోర్షన్ చేసేస్తే విఎఫ్ఎక్స్ కూడా మొదలు పెట్టేస్తారుగా అంటూ కల్కి మేకర్స్ ని కూడా కన్సిడర్ చేశారట డార్లింగ్. సో ఏప్రిల్ నుంచి కల్కి సీక్వెల్ షూట్లో పాల్గొనబోతున్నారు. అందరి సంగతి సరే, మా పవర్ స్టార్ గురించి కూడా చెప్పండి అంటున్నారు అభిమానులు. సురేందర్ రెడ్డి సినిమా ఈ సమ్మర్ నుంచే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోందని ఎప్పటినుంచో అనుకున్నారంతా. కానీ ఇప్పుడు దీని గురించి మేకర్స్ చెప్పేదాకా లెట్స్ వెయిట్ అండ్ సీ అనే టాక్స్ నడుస్తున్నాయి. రాజమౌళి కాంపౌండ్లో అడుగు పెడితే హీరోస్ అంతా బయట ప్రపంచాన్ని ఇక మరచిపోవలసిందే అంటూ ఉంటారు. కానీ వారణాసి కోసం జక్కన్న తన కఠినమైన రూల్స్ని కూడా పక్కన పెట్టి షాక్ల మీద షాక్లు ఇచ్చేస్తున్నారు. ఏకంగా ఫ్యామిలీ వెకేషన్స్కి స్పెషల్ పర్మిషన్ కూడా ఇస్తూనే జెట్ స్పీడ్తో సినిమాని కంప్లీట్ చేసేస్తున్నారు. మహేష్ కోసమే దర్శక ధీరుడు ఎందుకు మారారో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? జక్కన్న హీరోలకు ఇంతకుముందు ఏ సినిమాలకు లేని విధంగా వారణాసి విషయంలో మహేష్ బాబుకు ప్రత్యేకమైన మినహాయింపులు లభిస్తున్నాయి. షూటింగ్ మొదలైన తర్వాత ఇప్పటికే 2 సార్లు హాయిగా వెకేషన్ కు వెళ్లి వచ్చిన సూపర్ స్టార్ తాజాగా మరోసారి తన ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి గ్రాండ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఏప్రిల్ మొత్తం ఏకధాటిగా షూటింగ్ చేసి మే నెలలో ఎండలు ముదిరితే టీం మొత్తానికి చిన్న బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారు మేకర్స్. గతేడాది కూడా ఎండల కారణంగా సమ్మర్ హాలిడేస్ ఇచ్చినట్లే ఈసారి కూడా షూట్ కు బ్రేక్ ఇచ్చి జక్కన్న సైతం తన ఫ్యామిలీతో ట్రిప్ కు వెళ్లే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇది నిజంగా పెద్ద మార్పే. హీరోలకు ఇన్ని వెకేషన్స్, షూటింగ్ కు ఇన్ని బ్రేకులు ఇస్తున్నా జక్కన్న కెరీర్ లో ఈ మధ్య కాలంలో అత్యంత వేగంగా షూట్ జరుపుకుంటున్న సినిమా వారణాసి కావడం విశేషం. ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే ఆగస్టు నాటికే మహేష్ తన పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని వారణాసి సెట్స్ నుంచి ఫ్రీ అయిపోతారని తెలుస్తుంది. అక్టోబర్ నుంచి కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు మొదలుపెట్టి జనవరి నాటికి ఫుల్ ప్రొడక్ట్ రెడీ చేసేలా పక్కా స్కెచ్ వేశారు. ఆ తర్వాత ఏకంగా 3 నెలల పాటు గ్లోబల్ రేంజ్ లో ప్రమోషన్స్ చేసి ఏప్రిల్ 7, 2027న చెప్పిన టైంకు వారణాసితో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దండయాత్ర చేయడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్లాన్ బాగుంది, అది అలాగే అప్లై అవుతుందేమో చూడాలిక. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ కథనాలతో రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.